హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. డ్రెస్ బాగుంది, ఎక్కడ కుట్టించారు? హర్ష సాయి, ఈ నేమ్ తెలియని వాళ్ళు ఎవరూ లేరు. నేనున్నాగా. ఈ మధ్య డిజిటల్ మీడియాలో చాలా ఆరోపణలు వినబడుతున్నాయి. కానీ అవన్నీ నిజాలా, నువ్వంత హార్ష్ గా మాట్లాడు, లేకపోతే నిజంగానే ఆరోపణలా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే డైరెక్ట్ మనం హర్ష సాయి గారితో మాట్లాడితేనే వీటన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది. హలో హర్ష సాయి గారు. అరే నిజం చెప్పరా, నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా ఉంటుంది. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు. హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం అనేది అందులో తప్పే ఉంది. అది ఆర్ట్. అది చాలా పెద్ద ఆరోపణగా ఇప్పుడు అంతా వినబడుతుంది. అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మీరు చేయడం కరెక్టేనా? ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను అనుకోండి. ఏంటంటే బేసిక్ గా మీరు టిక్ టాక్ అన్న యాప్ ని వాడారా? మీకు ఇష్టమైన అది ఓకే. ఆ బ్యాన్ అయిన టిక్ టాక్ ని ఇప్పుడు వాడలేకపోతున్నా, కానీ భారతదేశంలో నలుమూల యువత ఎందుకు బెట్టింగ్ ని ఆడగలుగుతుంది? ఏ బెట్టింగ్ అనేది ఇల్లీగల్ కదా. ఇక్కడే ఒక కిట్ ఉంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏ సమస్యకైనా సమాధానం దాని మూల కారణం ఏంటి అన్నది కనిపెట్టడంలో ఉంది. వచ్చిండా సైంటిస్ట్. ఇప్పుడు బెట్టింగ్ అన్న సమస్యని అరికట్టాలంటే ఏం చేయాలి? భారతదేశంలో ఆ బెట్టింగ్ యాప్లు ఓపెన్ అవ్వకుండా దాన్ని తీవ్రంగా బ్యాన్ చేయాలి. ఎనీవే, ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మీకు ఇంకొక సింపుల్ ఎనాలజీ చెప్తా. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఇప్పుడు ఒకరు ప్రమోట్ చేశారు, ఆయన ప్రమోషన్ ఆపారు అనుకోండి, ఇంకొకరు చేస్తారు. వాళ్ళందరూ ప్రమోషన్ కూడా ఆపితే డైరెక్ట్ గా యూట్యూబ్ లో 5 seconds యాడ్ ఉందో చూసారా, దాని ముందు ప్లే అయిపోతుంది. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. లేదా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో స్క్రోల్ చేస్తుంటే ప్లే అయిపోతున్నాయి. అయితే బ్యానడ్ యాప్స్ లిస్ట్ లో ఉన్నవి మేమేవి చేయం. అందులో లేకపోతే అది కూడా ఇండైరెక్ట్ గా ప్రమోట్ చేస్తాం, డైరెక్ట్ గా ఎప్పుడు చేయం. సో ఇప్పుడు మేము చేయలేదు అనుకున్నాం, ఏమవుతుందో తెలుసా? ఆ బడ్జెట్ మాకు ఏదైతే ఉందో కేటాయించే బడ్జెట్ వేరే 10 మంది క్రియేటర్స్ కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నారా మాదర్ చోద్? ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది, నేను వదిలేసాను అనుకోండి, మేము చాలా బాధ్యతగా చేస్తాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఈ 10 మంది చేయడం వల్ల ఆడేవాళ్ళ సంఖ్య దారుణంగా పెరుగుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మేము చేయడం వల్ల బేసిక్ గా ఇప్పుడు వరకు ఆ సంఖ్యను తగ్గించగలిగాం. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగే. అండ్ దాని నుంచి వచ్చిన డబ్బులు నాలుగు మంచి పనులు చేయడానికి వినియోగించాం. మేము చేయకపోవడమే పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ముందే బొక్కలో పడే 20 seconds యాడ్ కి మీరు 60 lakhs చార్జ్ చేశారా? అంతేగా. అది 40 lakhs ఏమో క్యాష్ రూపంగా నవ్వోటల్లో, రిమైనింగ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్. నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అయితే 40 lakhs అనేది క్యాష్ రూపంగా మీరు తీసుకోలేదండి. కానీ నిజంగా యాప్ కి మీరు చార్జ్ చేసింది అయితే మాత్రం 60 lakhs ప్లస్. మీరు యాడ్స్ కి ఎంత అమౌంట్ చార్జ్ చేస్తారు? నా సావని చేస్తా నీకెందుకు? యాడ్స్ కి నేను చాలా తక్కువ యాడ్స్ చేశానండి. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండరా? శవం మీద మరమరాలు ఎలుగుతున్నవాడు మొహం చూడు. అలాగా ఎక్కువ చేయట్లేదు. ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. అండ్ ఇంకొక ఆరోపణ, ₹1 ఖర్చు పెట్టి ₹10 సంపాదిస్తున్నారు. దీని మీద మీ ఎక్స్ప్లెనేషన్? దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. వీడియోస్ అన్ని కూడా ఫేక్ అంటున్నారు, వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. మీరు చేసే ఏ వీడియో కూడా కరెక్ట్, అది నిజం కాదంటున్నారు. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? దీని మీద మీ ఎక్స్ప్లెనేషన్? నేను ఇది నీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడు, అది సెకండ్ హైలైట్ ఆఫ్ ద నైట్. అది కానీ చెప్తా నేను అవలగానే కాబట్టి ఇను.